దివాలాకోరు రాజకీయాలు మాత్రమే కాదు, దివాలా రాజకీయాలు చేయడంలోనూ చంద్రబాబుకి మరెవరూ సాటిరారు. ఈ విషయాన్ని గతంలోనే చంద్రబాబు నిరూపించుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్తో కలిసి మరోసారి తమ సత్తా చూపిస్తున్నారు. 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలకు చంద్రబాబు, పవన్ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఎన్నికల ముందు ప్రజల కోసమే తమ జీవితాలు అన్నట్టుగా తెగ నటించిన ఇద్దరు ఇప్పుడు ముసుగు తీసేశారు. నిజానికి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతిసారి ఎన్నికల వేళ వేసుకున్న ముసుగుని తీసేస్తూనే ఉంటారు. ఈసారి బాబుకి పవన్ తోడయ్యారు. సూపర్ 6ని సారీ 6గా మార్చిపారేశారు. అక్కడితో ఆగడం లేదు. వేల కోట్ల రూపాయల ఖజానాలో ఉన్నా సరే చిల్లి గవ్వలేదంటూ బికారీ మాటలు చెబుతూ ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడడానికి సిద్ధమైపోయారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆరోగ్యశ్రీకి పొగ పెట్టేస్తున్నారు. సర్కార్ బడుల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యకు ఎసురు పెట్టేస్తున్నారు. ఒకటని కాదు, అన్ని కోణాల్లో ఏపీ ప్రజల జీవితాలతో ఆడుకోవడానికి సై అంటే సై అంటున్నారు. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. జబ్బు చేస్తే అప్పు చెయ్యాలి, ఆస్తులు అమ్ముకోవాలి. చేసిన అప్పు తీర్చడానికి ఆ కుటుంబంలో మరో తరం వెనకబడిపోవాలి. ఆ అప్పుకి తమ భవిష్యత్తుని తాకట్టు పెట్టేయాలి. లేకపోతే ఆస్తులన్నీ ఆసుపత్రుల పాలు చేసి కుటుంబానికి కుటుంబం రోడ్డున పడాలి. శతాబ్దాలుగా దేశంలో జరుగుతూ వచ్చింది ఇదే. ఇలానే బతికిడుస్తున్న తెలుగు ప్రజలకు 18 ఏళ్ల క్రితం ఆరోగ్యశ్రీతో అభయం ఇచ్చారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి. తండ్రి బాటలోనే పాలన చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏపీ ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచారు. ఇప్పుడు అధికారం వెలగబెడుతోన్న ఏలినవారు ఆరోగ్యశ్రీకి పొగ పెట్టడానికి రెడీ అయిపోయారు. కాదు, ప్రజల ఆరోగ్యాలకే పొగ పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారు. సంపద సృష్టించడం ఎలాగో అందరికంటే బాగా తెలిసిన ఏకైక నాయకుణ్ణి అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఇప్పుడు దివాలా రాజకీయాలు జోరుగా చేస్తున్నారు. సహజంగా రాజకీయాలు ప్రత్యర్థి పార్టీలతో చేస్తారు, కానీ చంద్రబాబు మాత్రం ఏపీ ప్రజల భవిష్యత్తుతో రాజకీయం చేస్తున్నారు. ఖజానాలో వేల కోట్ల రూపాయలు ఉన్నా చిల్లి గవ్వలేదంటూ తన గేమ్ మొదలుపెట్టిన చంద్రబాబు రకరకాలుగా ఏపీ ప్రజలకు సూపర్ షాక్స్ ఇస్తున్నారు. నాలుక మడత పెట్టడంలో చంద్రబాబు చాకచక్యాన్ని చూసి పవన్ కళ్యాణ్ పరవశించిపోతోన్న వేళ వీరిద్దరూ కలిసి తమ ఆశలతో, కలలతో, భవిష్యత్తుతో ఆడుకుంటున్నారని అర్థమై ఏపీ ప్రజలు ఆవేదన చెందుతున్నారు, ఆగ్రహంతో రగిలిపోతున్నారు. ఇప్పటికే సూపర్ 6 కేంద్రంగా యూటర్న్ తీసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇప్పుడు 5.5 కోట్ల మంది ఆరోగ్యాలకు అభయం ఇస్తున్న ఆరోగ్యశ్రీకి పొగ పెట్టడానికి రెడీ అయిపోయారు. పేదవాడికి రోగమొస్తే ప్రాణం మీద ఆశలు వదులుకోవలసిందే. మధ్యతరగతి వాడికి జబ్బు చేస్తే అప్పులన్నా చేయాలి, ఆస్తులన్నా అమ్ముకోవాలి. చేసిన అప్పులు తీర్చడానికి జీవితాంతం ఆ కుటుంబం యాతన పడుతూనే ఉండాలి. స్వాతంత్ర్యానికి ముందు దేశంలో ఇదే పరిస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఈ దుస్థితిలో మార్పు లేదు. వైద్యం తమ హక్కు అన్న సంగతి దేశ ప్రజలు ఎప్పుడో మర్చిపోయారు. దేవుడి మీద భారం వేయడం తప్ప ఏం చెయ్యలేని నిస్సహాయతలో కోట్ల మంది ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకంతో అండగా నిలిచారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత ప్రజల ఆరోగ్యానికి మరింత అభయం ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3257కి పెంచారు. చికిత్సకి 1000 రూపాయలు దాటితే చాలు అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2309కి పెంచారు. కేవలం ఏపీలో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి జబ్బు చేస్తే ఆ కుటుంబం రోడ్డున పడకూడదు. ఆంధ్రప్రదేశ్లో ఏ కుటుంబం కూడా వైద్య చికిత్స కోసం అప్పుల ఊబిలో కూరుకుపోకూడదన్న సంకల్పంతో ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచారు జగన్మోహన్ రెడ్డి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్నికల హామీలను తుంగలోకి తొక్కిన చంద్రబాబు దివాలా డ్రామాలాడుతూ ప్రజల ఆరోగ్యాలకు కూడా పొగ పెట్టడానికి రెడీ అయిపోయారు. అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే మీరు ఆయుష్మాన్ భారత్ లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్ కి బిల్లులు రావడం లేదు. ఆయుష్మాన్ భారత్ అనేది 5 లక్షల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ వస్తున్నప్పుడు ఇది ప్రతి పేదవాడికి చెందాల్సింది. పేషెంట్ కి ఉపయోగం ఉంటుంది, రాష్ట్ర ప్రభుత్వానికి కొంత భారం తగ్గుతుంది. నేను చెప్తా 50 లక్షలు ఇస్తానని ఉండాలి కదా నా దగ్గర డబ్బులు. అది ఒకటి నంబర్ 1. రెండోది అది వాడుకుంటే ఇది వాడుకోకూడదని రూల్ ఎక్కడా లేదు. రెండు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ కాదు. సో అది వాడుకొని కావాలంటే ఎక్స్ట్రా దీనికి వాడుకోవచ్చు. విన్నారుగా కేంద్ర మంత్రివర్యులు చావు కబురు ఎంత చల్లగా చెబుతున్నారో. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవట, ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదట, రోగులకు చికిత్సలు అందని పరిస్థితి ఉండదట. ప్రజలు వైద్యం కోసం ఆయుష్మాన్ భారత్ కార్డ్ని వెంటబెట్టుకుని ఆస్పత్రులకు వెళ్లాలని, ఈ పథకాన్ని ప్రజలు వినియోగించుకోవాలని, కేంద్ర పథకాన్ని వాడుకుంటే రాష్ట్ర ప్రభుత్వం పైన భారం తగ్గుతుందని సెలవిచ్చారు కేంద్ర సహాయ మంత్రి గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్. ఆరోగ్యశ్రీని ఒక గుదిబండలా భావిస్తూ ప్రొసీజర్లు పెంచకుండా పథకాన్ని నిర్వీర్యం చేసిన సీఎం చంద్రబాబు ధోరణికి పెమ్మసాని వ్యాఖ్యలు నిదర్శనంగా నిలుస్తున్నాయి. జగన్ సీఎం అయ్యేసరికి ఏపీ ఖజానాలో చంద్రబాబు ఉంచింది కేవలం 100 కోట్ల రూపాయలు. అలాంటి పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీ పరిధిలోకి వేల ప్రొసీజర్స్ తెచ్చారు జగన్. ఆ వెంటనే కరోనా మహమ్మారి దాడి చేసింది. అంత క్లిష్ట పరిస్థితుల్లో ఆరోగ్యశ్రీని కంటిన్యూ చేయడమే కాదు, కరోనాని కూడా ఆరోగ్యశ్రీ పథకంలో చేర్చారు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు ఏపీ సీఎంగా బాధ్యతలు స్వీకరించేసరికి ఖజానాలో 7,000 కోట్ల రూపాయలకు పైగా ఉన్నాయి. అయినా ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవంటూ కేంద్ర మంత్రి సెలవిస్తున్నారు. చంద్రబాబు పాడుతోన్న దివాలా రాగాన్ని పెమ్మసాని కూడా ఆలపిస్తున్నారు. ఆస్పత్రులకు బిల్లులు రావడం లేదంటున్నారు కేంద్ర మంత్రి వర్యులు. ఆ ముక్క ముఖ్యమంత్రి చంద్రబాబుకి చెప్పి నిధులు రిలీజ్ చేయిస్తే సరిపోతుంది కదా, కానీ అలా చెయ్యరట. ప్రజలే 25 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ పథకాన్ని కాదని 5 లక్షల రూపాయల మేర హెల్త్ కవరేజ్ ఉండే ఆయుష్మాన్ పథకాన్ని వినియోగించుకోవాలట. ఇంతకు మించిన దారుణం ఏమైనా ఉంటుందా? పేదల ఆరోగ్యం మీద చంద్రబాబుకి ఎంత చిత్తశుద్ధి ఉందో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. 5 ఏళ్ల జగన్ పాలనలో ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా ద్వారా 70 లక్షల మంది 14,470 కోట్ల రూపాయల మేర ప్రయోజనం పొందారు. ఆ ముద్రను చెరిపివేయాలనే తలంపుతో ఆరోగ్యశ్రీ పథకాన్ని కనుమరుగు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్ స్థానంలో బీమా పేరిట ప్రైవేట్ కంపెనీని జొప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది కొనసాగుతుండగానే కేంద్ర పథకాన్నే నమ్ముకోవాలని చెప్పడం ద్వారా ప్రభుత్వ ఆంతర్యాన్ని పెమ్మసాని ఆవిష్కరించారు. గతంలోనూ విద్య, వైద్య రంగాలను ప్రైవేట్ పరం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు పాలన కొనసాగించారు. తొలి నుంచి ఈ రంగాల్లో ప్రభుత్వ భాగస్వామ్యం నామమాత్రంగా ఉండేలా వ్యవహరించారు. వ్యాధులన్నింటినీ ఆరోగ్యశ్రీలో చేర్చడంతో పాటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్స, ఆపరేషన్ సౌకర్యం కల్పిస్తామంటూ 2014 ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అనంతరం ప్రజారోగ్యాన్ని గాలికొదిలేశారు. 2007లో 942 వ్యాధులను ఈ పథకం పరిధిలోకి తెచ్చి ఆరోగ్యశ్రీని ప్రారంభించారు వైఎస్ఆర్. అనంతరం చంద్రబాబు సర్కార్ ఎన్టీఆర్ వైద్య సేవగా పేరు మార్చింది. ఆ తర్వాత సీఎం అయిన జగన్ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల రూపాయలకు పెంచి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజల ఆరోగ్యాలకు అభయం ఇస్తే ఇప్పుడు బీమా రూపంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టడానికి స్కెచ్ గీస్తున్నారు చంద్రబాబు. ఈ వంచన పాలనని ఆనందంగా చూస్తూ పరవశించిపోతున్నారు పవన్ కళ్యాణ్. నిన్న జగన్ని నానా మాటలు అన్నారు. ఇప్పుడు జగన్ బాటకే జై కొడుతున్నారు. జగన్ పాలనని అనుసరిస్తున్నారు. యూటర్న్ మీద పేటెంట్ హక్కు తనకు మాత్రమే ఉందని మరోసారి చంద్రబాబు నిరూపించుకున్నారు. ప్రజల భూములకు రక్షణ కల్పించే ఉద్దేశంతో సమగ్ర భూ సర్వే మొదలుపెట్టారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆ మహాకార్యాన్ని చూసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏపీ అంతా తిరుగుతూ గుండెలు బాదుకున్నారు. భూ సర్వే అన్యాయం అన్నారు, అక్రమం అన్నారు. తమను గెలిపిస్తే వెంటనే సమగ్ర భూ సర్వే నిలిపివేస్తామని చెప్పారు. అధికారంలోకి రాగానే నిర్మోహమాటంగా యూటర్న్ తీసేసుకున్నారు చంద్రబాబు. సమగ్ర భూ సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లడానికి నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రభుత్వంపై నిరాధార ఆరోపణలు చేస్తూ తెగ ఊగిపోయిన పవన్ కళ్యాణ్
ఇప్పుడు నోరు మెదపడం లేదు. చంద్రబాబు నాయుడు ఆడిన మాట తప్పకపోతే ఆశ్చర్యపోవాలి. ఏ విషయంలోనైనా సరే ఏరు దాటే వరకు ఓడమల్లయ్య, దాటేశాక బోడి మల్లయ్య అన్నది ఆయన ఫిలాసఫీ. ఇటీవలి ఎన్నికల ప్రచారంలో ఓట్ల కోసం 1,00,000 హామీలు, అరడజను గ్యారంటీలు ఇచ్చిన చంద్రబాబు నాయుడు అధికారం చేతికి చిక్కగానే హామీలను ఉఫ్ఫని ఊదేశారు. 6 గ్యారంటీలు లేవు, అమ్మ ఒడి లేదు, రైతు భరోసా లేదు, ఎవరైనా అడిగితే ఖజానాలో చిల్లి గవ్వ లేదంటూ దివాలా రాజకీయాలు మొదలుపెట్టారు. శ్వేతపత్రాల పేరుతో రోత పత్రాలను విడుదల చేసి పచ్చి అబద్ధాలు ప్రచారం చేసే పని కూడా పూర్తి చేసేశారు. ఎన్నికల ప్రచారంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఎల్లో మీడియాతో కలిసి విషం కక్కారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలానే సమగ్ర భూ సర్వే మీద కూడా అనేక నిరాధార ఆరోపణలు చేశారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా సమగ్ర భూ సర్వే నిలిపివేస్తామని డాంబికాలు పలికారు. చివరికి చంద్రబాబు జగన్ బాటకే జైకొట్టారు. నిలిపివేస్తానన్న సమగ్ర భూ సర్వేని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని నిర్ణయించారు. కొద్ది రోజుల క్రితం తీసుకున్న నిర్ణయం నుండి యూటర్న్ తీసుకున్నారు. ఎన్నికల వేళ అలవి కాని హామీలను ఇచ్చి ప్రజలను మరోసారి వంచారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అలానే జనరంజక జగన్ పాలనలో అమలు చేసిన పథకాలకు కూడా నిధులను విడుదల చేయడం లేదు. మరోవైపు జగన్ పాలనలో కొన్ని సంస్కరణలను ఎన్నికల ప్రచారంలో తీవ్రంగా తప్పుబట్టారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. అందులో సమగ్ర భూ రీసర్వే ఒకటి. జగన్ పాలనపై అనేక నిందలు మోపిన చంద్రబాబు ఇప్పుడు తిరిగి జగన్ బాటకే జైకొట్టారు. సమగ్ర భూ రీసర్వే కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన సమయంలో అది అసాధ్యమని చెప్పుకొచ్చారు చంద్రబాబు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో ఒకసారి రీసర్వే చేయాలని భావించామని, కెనడా నుంచి హెలికాప్టర్లు తెప్పించి సర్వే చేస్తే హద్దులు మారిపోతుండటంతో ముందుకు వెళ్లలేదని చెప్పారు. కాంగ్రెస్ సర్కార్ కూడా రీసర్వే తలపెట్టి విఫలమైందన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకం పేరుతో అనాలోచితంగా భూ రీసర్వే చేపట్టిందని విమర్శించారు. ఇకపై భూ యజమానులు వచ్చి తమ హద్దులు నిర్ణయించాలని కోరితే మినహా ఎవరికీ సర్వే చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. కానీ ఇప్పుడు అదే సమగ్ర భూ సర్వేపై చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు. జగన్ బాటకే జైకొట్టారు. ఈ సర్వే తప్పకుండా, అంటే ముందు మా ఏదైతే 7,000 విలేజ్ పూర్తిగా అయినాయో దాంట్లో గ్రామ సభలు పెట్టి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్, ఎందుకంటే ఎవరైతే తేడా వచ్చినాయో వాళ్ళ అన్హ్యాపీనెస్ ఉంది, ఆ 5% పీపుల్ కూడా అన్హ్యాపీనెస్ మోడ్లో ఉండకూడదు. వాళ్ళకి కావాల్సినటువంటి రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఇబ్బంది జరగకూడదు. కార్యాచరణ రూపకల్పన చేసి టైం లైన్ పెట్టుకుని అది కూడా పూర్తి చేసిన తర్వాత డెఫినెట్గా రీసర్వేకి విల్ గో హెడ్. విన్నారుగా రెవెన్యూ మంత్రి అనగాని ఏం చెబుతున్నారో. సమగ్ర భూ రీసర్వే 7,000 గ్రామాల్లో పూర్తయితే కేవలం 5% మంది ప్రజలు మాత్రమే అసంతృప్తితో ఉన్నారట. అంటే 95% మందికి ఎలాంటి అభ్యంతరాలు భూ రీసర్వే మీద లేవన్నమాట. అంత అద్భుతంగా జగన్ ప్రభుత్వం 7,000 గ్రామాల్లో భూ రీసర్వేని పూర్తి చేసింది. సమగ్ర భూ రీసర్వే ఎంత ముఖ్యమో అధికారంలోకి వచ్చాక కానీ చంద్రబాబుకి అర్థం కాలేదన్నమాట. నా వల్లే కాలేదు, మరెవరి వల్ల సమగ్ర భూ రీసర్వే చేయడం సాధ్యం కాదని ప్రకటించిన అదే చంద్రబాబు ఇప్పుడు జగన్ ప్రారంభించిన భూ రీసర్వేని కొనసాగించడానికి రెడీ అయ్యారు. అదేవిధంగా జగన్ పాలనలో అమలైన పథకాలన్నింటినీ అమలు చేయాలని, ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను కూడా అమలు చేయాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. నిరుపేద మధ్యతరగతి పిల్లలకు ఇంగ్లీష్ భాషలో నైపుణ్యం ఎందుకు దండక్కదా? అందుకే చంద్రబాబు చేసిన ఘనకార్యం ఏంటో తెలుసా? నిరుపేద పిల్లలు కార్పొరేట్ విద్య గురించి కనీసం కల కూడా కనకూడదు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్య గురించి కనీసం ఆలోచన కూడా చేయకూడదు. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి. ఈ దుస్థితికి చెక్ పెట్టిన ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. విద్యా వ్యవస్థలో జగన్ తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచాయి. ఇప్పుడు ఏపీలో కూటమి ప్రభుత్వం ఉంది. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవుతారని నాడు జ్ఞానబోధ చేసిన చంద్రబాబు ఇప్పుడు సీఎంగా ఉన్నారు. ఇక చెప్పేదేముంది? ప్రభుత్వ బడులను మళ్లీ చీకట్లు కమ్ముకుంటున్నాయి. ముందుగా టోఫెల్ శిక్షణని ఎత్తేశారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు ఎందుకని ఘోరమైన స్థితిలో ఉంటాయి? దీనికి జవాబు సింపుల్. పిల్లలకు ఓటు హక్కు ఉండదు.
అందుకే దేశవ్యాప్తంగా సర్కార్ బడులది అదే దుస్థితి. స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఉన్న ఈ దారుణ పరిస్థితులకు చెక్ పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. జగన్ పిల్లల్లో ఓటర్లని చూడలేదు, రేపటి ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని చూశారు. అందుకే 5 ఏళ్ల పాలనలో ఒక్క విద్యాశాఖలోనే 73,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చేశారు. ట్యాబ్లు ఇవ్వడం, డిజిటల్ క్లాసులు, ఇంగ్లీష్ మీడియంతో ఏపీ ప్రభుత్వ పాఠశాలలు ఆగిపోలేదు. విద్యార్థులకు టోఫెల్లోనూ శిక్షణ ప్రారంభించారు. టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ అ ఫారెన్ లాంగ్వేజ్ సంక్షిప్త రూపమే టోఫెల్. చదవడం, మాట్లాడడం, వినడం, రాయడం లాంటి అంశాల్లో ఆంగ్ల సామర్థ్యాన్ని విశ్లేషించే పరీక్షే టోఫెల్. ప్రపంచంలో 130కి పైగా దేశాల్లోని విద్యా సంస్థలు, యూనివర్సిటీలు తమ దగ్గర కోర్సులు చేయడానికి వచ్చే విద్యార్థుల టోఫెల్ స్కోర్కి ప్రాధాన్యతనిస్తున్నాయి. అంటే ఏపీలోని సర్కార్ బడుల్లో చదువుకుంటున్న లక్షల మంది నిరుపేద విద్యార్థులు భవిష్యత్తులో ప్రపంచంలోని టాప్ యూనివర్సిటీల్లో సీట్లు సంపాదించడానికి కావలసిన ఆంగ్ల భాషా నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటున్నారన్నమాట. నిరుపేద మధ్యతరగతి పిల్లలకు ప్రభుత్వ పాఠశాలల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని అందించడాన్ని తొలి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తీవ్రంగా వ్యతిరేకిస్తూ వచ్చారు. తమ పిల్లలు ధనవంతుల పిల్లలు మాత్రమే ఇంగ్లీష్ చదువులు చదువుకోవాలన్న తమ ఆకాంక్షని దాచుకోవడానికి కూడా వాళ్ళేమీ వెనకాడలేదు. ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటే పిల్లలు మొద్దబ్బాయిలుగా తయారవుతారని సెలవిచ్చిన గొప్ప విజనరీ చంద్రబాబు. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే, మీకు నాడు నేడు అన్నాడు, నేను ఇంగ్లీష్ నేర్పిస్తా అన్నాడు. ఇంగ్లీష్ అని కొండ నాలుగు మందేస్తే ఉండ నాలుగు పోయింది. ఇప్పుడు అదే పోయింది. దీనివల్ల ఏమవుతుంది, రేపు మన పిల్లలంతా కూడా ముద్దబ్బాయిలుగా తయారవుతారు. విన్నారుగా, ఇలాంటి భావజాలం ఉన్న నాయకుడు ముఖ్యమంత్రి ఏమైతే ఏమవుతుంది? ఇప్పుడు ఏపీలో అదే మొదలైంది. ప్రభుత్వ పాఠశాలల్లో గత విద్యా సంవత్సరంలో ప్రారంభించిన ప్రైమరీ, జూనియర్ శిక్షణను ఈసారి తొలగించారు. అలానే డిజిటల్ క్లాస్ రూమ్స్ దగ్గర నుంచి మొదలు పెడితే జగన్ తీసుకొచ్చిన విద్యా సంస్కరణల్లో ఎన్నింటికి ముగింపు పలుకుతారో అన్న ఆందోళన తల్లిదండ్రులను, విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే అమ్మ ఒడికి ఎగనామం పెట్టేశారు. తల్లికి వందనం అంటూ ఎంతమంది విద్యార్థులుంటే అన్ని 15,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల వేళ ఊదరగొట్టి గెలిచిన తర్వాత నాలుక మడత పెట్టేశారు. ఇప్పుడు టోఫెల్ శిక్షణ ఎత్తేశారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోవడం ఖాయమని విద్యావేత్తలు, సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా తయారు చేశారు జగన్మోహన్ రెడ్డి. ఈ విద్యా యజ్ఞం చూసి చైనా విద్యా సంస్థలు వణికిపోయాయి. తమ వ్యాపారం కుప్పకూలిపోతుందని ఆందోళన పడ్డాయి. పచ్చ బ్యాచ్ ప్రధాన వ్యాపారాల్లో విద్య కూడా ఒకటి. అలానే చైనా స్కూల్స్, కాలేజీల నుంచి పచ్చ ముఠాకి వచ్చే ఫండ్స్ ఆగిపోతాయి. దీంతో పాటుగా దశాబ్దాలుగా పేదలను తమ కాళ్ల కింద అణచి ఉంచిన పచ్చ నాయకుల ఆధిపత్యం కూడా బద్దలైపోతుంది. నిరుపేద మధ్యతరగతి పిల్లలు ఉచితంగా అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యని నేర్చుకుంటే ఈ పచ్చ బ్యాచ్ కి తీవ్ర నష్టం వాటిల్లుతుంది. తమకు ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టే మొదటి నుంచి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియంను, సంస్కరణలను వ్యతిరేకిస్తూ వచ్చారు. ఇప్పుడు అధికారంలోకి రాగానే టోఫెల్ శిక్షణ ఎత్తేశారు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని రకాలుగా ఏపీ భవిష్యత్తును వెక్కిరిస్తూ తమకు సూపర్ షాక్స్ ఇస్తారో అని 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.